గైస్, చైతు అండ్ విష్ణు హియర్. గుడ్ మార్నింగ్. సో నిన్న విశాఖ ఫుడ్ ఫెస్టివల్లో ఆల్మోస్ట్ 11:30-12 అయింది మేము రూమ్కి రీచ్ అయ్యేటప్పటికి. సో వీ హ్యాడ్ టు వేకప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. ఆంధ్ర యూనివర్సిటీ దగ్గర సిరిపురంలో వెంకటాద్రి వంటిల్లు అని ఒక ఫేమస్ బ్రేక్ఫాస్ట్ జాయింట్ ఉంది. ఇది బ్రేక్ఫాస్ట్ జాయింటే కాదు, దెర్ ఇస్ లంచ్ ఇంకా డిన్నర్ కూడా వాళ్ళ బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ ఉంటాయి. సో అది ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చాము ఈరోజు. సో విల్ కీప్ టాకింగ్ అండ్ ఈటింగ్. సో నేను విష్ణు ఈరోజు పొద్దునే లేచి ఓన్లీ మీకోసమే వచ్చాం. సో కమ్ లెట్స్ వాక్ అండ్ లెట్స్ ఈట్ ఇన్ వెంకటాద్రి వంటిల్లు and give you the best review possible. And thank you so much for watching all our videos in the Vizag series. వెంకటాద్రి వంటిల్లోకి వచ్చాం కదా. ఈరోజు మనం ఆల్మోస్ట్ ఒక 5 to 6 అది మాట్లాడుతుండగానే వచ్చేసాయి. ఆల్మోస్ట్ ఒక 5 to 6 బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ టేస్ట్ చేస్తాం ఇక్కడ. ఫుడ్ మాంగ్స్ వైజాగ్ వస్తుందంటేనే ఆల్మోస్ట్ 10 to 15 సబ్స్క్రైబర్స్ మనకి వెంకటాద్రి వంటిల్లుకి రమ్మని చెప్పి సజెస్ట్ చేశారు. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ అండ్ బెస్ట్ ప్లేసెస్ టు ఈట్ బ్రేక్ఫాస్ట్ ఇన్ వైజాగ్. సో ఎవరైనా సరే హైదరాబాద్ నుంచి వచ్చినా లేకపోతే ఏదైనా ప్లేసెస్, ఇఫ్ యూఆర్ కమింగ్ టు వైజాగ్, ఇట్స్ దేర్ ఇన్ సిరిపురం ఆంధ్ర యూనివర్సిటీ దగ్గర. ఎవ్రీ ఆటో గై విల్ నో దిస్ ప్లేస్. సో ఇక్కడికి తప్పకుండా రండి. అండ్ ఈరోజు మేము టేస్ట్ చేసిన ఐటమ్స్ కాకుండా ఆర్ వీటితో పాటు అన్నీ టేస్ట్ చేయండి. ఆల్రెడీ నేను మాట్లాడుతుంటేనే ఇదిగో వేడివేడిగా ఇడ్లీ ఇంకా బోండా వచ్చేసాయి. దే లుక్ సో అమేజింగ్. సో ఇక్కడ వీళ్ళు 2 చట్నీస్ ఆల్రెడీ టేబుల్ పైన కంటిన్యూస్గా పెట్టే ఉన్నాయి. సో ఒకటేమో అల్లం చట్నీ, సో జింజర్ చట్నీ, ఇంకొకటేమో పల్లి చట్నీ. ఇడ్లీ అనేది ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది. అండ్ దిస్ లుక్స్ సో ఫ్లఫీ. చాలా బాగుంది ఇడ్లీ. సో ఫస్ట్ బైట్ ఆఫ్ ఇడ్లీ ఇన్ వెంకటాద్రి వంటిల్లు. నాకు కానీ విష్ణుకి కానీ చట్నీ ఎప్పుడైనా సరే లూజ్గా ఉంటే అస్సలు నచ్చదు. గట్టిగా ఉండాలంటే మనం ఇంట్లో చట్నీ ఎలా చేసుకుంటామో అలా గట్టిగా ఉంటే మనకి తినాలన్న ఇంట్రెస్ట్ అలా ఎక్కువ వస్తుంది. అంటే చట్నీ ఎప్పుడైనా గట్టిగా ఉండాలి. వావ్, ఇడ్లీ ఎంత ప్లెయిన్గా ఉందో చట్నీ ఎంత స్పైసీగా ఉంది. కంపెన్సేట్ అంటే బ్యాలెన్స్ అవుతుంది విత్ దట్ ఇడ్లీ. చట్నీ ఈజ్ ఆసమ్. సో దిస్ ఈజ్ హౌ ఏ బ్రేక్ఫాస్ట్ షుడ్ బి. ఇన్ని చట్నీస్, ఇంత సాంబారు, ఇంత ప్లేట్ అంతా ఇంత నిండుగా ఉంటే డేలో ఫస్ట్ మీల్ విచ్ ఇస్ బ్రేక్ఫాస్ట్ చాలా హెవీగా ఉండాలి. ఎందుకంటే గ్రాడ్యువల్గా డిక్రీజ్ అవుతూ ఉండాలి. బ్రేక్ఫాస్ట్ హెవీగా ఉండాలి, లంచ్ కొంచెం తక్కువ ఉండాలి, డిన్నర్ ఇంకా కొంచెం తక్కువగా ఉండాలి. యాజ్ ఫుడ్ మాంగ్స్ ప్రామిస్డ్ యూ, వైజాగ్లో ఇంకా 2-3 ప్లేసెస్ బ్రేక్ఫాస్ట్ ప్లేసెస్ చాలా బాగున్నాయి, కానీ దిస్ ఈస్ ద మోస్ట్ అండర్ రేటెడ్ ప్లేస్. అందుకే మేము ఇక్కడికి వచ్చాం. సో ప్లీజ్ కీప్ వాచింగ్ దిస్ వీడియో. మైసూర్ బోండా నాకు ఇంకా విష్ణుకి చాలా ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్. సో వెన్ వీ ఫస్ట్ కేమ్ హియర్, అంటే లోపలికి వస్తుంటేనే ఒక 10 to 15 టేబుల్స్ మేము చూస్తే ఆల్మోస్ట్ 12 టేబుల్స్ మైసూర్ బోండానే ఆర్డర్ చేసుకుని ఉన్నాయి. బికాజ్ చూడండి, అసలు ఆయిల్ మీకు దీనిపైన కనిపించట్లేదు. అండ్ ఇట్స్ సో ఫ్లఫీ. అది చాలా మెత్తగా ఉంది, బయట క్రిస్పీగా ఉంది. నేను తుంపగానే తునిగిపోతుంది. సో బోండా ఎలా ఉండాలో, ద పర్ఫెక్ట్ బోండా ఎలా ఉండాలో అలానే ఉంది. సో మనం అంటే చట్నీ నంచుకోకూడదు, చట్నీలో ముంచుకోవాలి ఎప్పుడైనా సరే, బోండా కానీ ఏదైనా ఇడ్లీ కానీ. సో అల్లం చట్నీతో వావ్, వన్ ఆఫ్ ద బెస్ట్ బోండా మైసూర్ బజ్జీ ఐ ఎవర్ హ్యాడ్ ఇన్ మై లైఫ్. అంత బాగుంది. నూట పెట్టుకోగానే మెల్ట్ అయిపోయిందంటే దాంట్లో కొంచెం కొత్తిమీర, కరివేపాకు కూడా కనిపిస్తున్నాయి. ఇద్దరిపోయింది. సో బోండా అయిపోయింది, ఇడ్లీ అయిపోయింది. తర్వాత స్పాంజ్ దోశ. దిస్ ఈస్ దేర్ స్పెషల్ దోశ. వీళ్ళ సిగ్నేచర్ డిష్ ఇది. సో సెట్ దోశ అంటారు, ఆర్ స్పాంజ్ దోశ అని వీళ్ళు అంటున్నారు. సో స్పాంజ్ దోశ తిని తర్వాత పూరి పొంగల్ కంప్లీట్ చేద్దాము. ఇది స్పాంజ్ దోశ అని ఎందుకన్నారో నాకు అర్థమవుతుంది. సో చూస్తే తెలియలేదు, కానీ పట్టుకుంటే మాత్రం ఇది చూసారు కదా ఎంత మెత్తగా ఉందో. ఇదిగో ఇలా ఆల్మోస్ట్ ఇలా ఎంత ఫ్లఫీగా ఉందంటే నిజంగా స్పాంజ్ లానే ఉంది. అండ్ ద వెయిట్ ఆఫ్ దోశ ఇస్ చాలా రీజనబుల్. అంటే ఈ సెట్ దోశ ఒక ప్లేట్ తింటే నాకు తెలిసి మధ్యాహ్నం వరకు ఆకలేదు. మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడికి వచ్చి స్పాంజ్ దోశ పట్టుకొని ఇలా ఒత్తి ఇది స్పాంజ్ లాగా ఉంది అని చెప్పి వెళ్ళిపోము. ఇది తిని స్పాంజ్ ఎందుకు ఉంది, అసలు దీంట్లో ఏం కలిపారు కాబట్టి ఇంత స్పాంజ్ వచ్చిన రెసిపీ తెలుసుకొని మీ అందరికీ చెప్తాము. విత్ కొబ్బరి చట్నీ అండ్ అల్లం చట్నీ, దట్ కాంబినేషన్లో నో వర్డ్స్ గైస్, చెప్తున్నా కదా, ఎక్స్ట్రాడినరీగా ఉంది.
ఐ గెస్ అందుకే ఇక్కడ స్పెషల్ దోశ అయింది ఇది. ఆంధ్ర యూనివర్సిటీ నుంచి స్టూడెంట్స్ అందరూ కంపల్సరీ పొద్దున్నే వచ్చి స్పాంజ్ దోశ తిని వెళ్తారు ఇక్కడ. నేను ఎన్నో సెట్ దోశ తిన్నాను కానీ ఒక దూదిలాగా, ఐస్ క్రీమ్ లాగా, పెరుగులాగా, మీగడలాగా, అంటే ఏదైనా సరే తొందరగా నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది అనే ఉదాహరణ ఇవ్వాలంటే దిస్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. సో I can't resist myself eating one more or the entire plate of this. So wow, no wonder these guys are famous here in Vizag and the most underrated place అని చెప్పాను కదా. Thank you so much Venkatadri Vantillu for serving an amazing sponge dosa which made my day. Really it made my day. మనకి ఇష్టమైన ఫుడ్ తినాలంటే 100 కిలోమీటర్లు 200 కిలోమీటర్లు వెళ్ళి అక్కడెక్కడో అడవుల్లో కూర్చొని తినాల్సిన అవసరం లేదు. చాలా ఫేమస్ స్పాట్స్, అంటే మనకి తెలియనివి, అంటే చాలా ఫుడ్ చాలా బాగున్న ప్లేసెస్ మనకి తెలియనివి ఆర్ అందరికీ తెలియనివి, ఇలాంటివి వైజాగ్లో చాలా ఉన్నాయి. వైజాగ్లోనే కాదు, ఎక్కడైనా సరే దెర్ ఇస్ ఎ స్కోప్ వేర్ పీపుల్ కుక్ రియల్లీ వెల్ అండ్ దే కెనాట్ షో ఇట్ టు ది పీపుల్ దట్ దే ఆర్ కుకింగ్ రియల్లీ వెల్. అంటే చాలామందికి తెలియని ప్లేసెస్ ఉన్నాయి. అలాంటి అండర్ రేటెడ్ ప్లేసెస్ని తీసుకురావడానికే ఫుడ్ మంక్స్ పెట్టడం జరిగింది. సో మళ్ళీ చెప్పినట్టు ఇది చూపించి పూరి తీసుకుంటే ఆలు కర్రీ ఇస్తారు, పక్కన చట్నీ ఉంటుంది, పక్కన సాంబార్ కూడా ఇస్తారు, మనం కారపొడి వేసుకోవచ్చు, అయిపోయింది అని వెళ్ళిపోవడం కాకుండా పూరి తీసుకొని నిజంగా నేను కూర్చొని, గ్రాఫిక్స్ కాదు ఇది, నిజంగా నేను కూర్చొని పూరి తుంచి ఆ పూరీలో గోధుమ పిండి ఎలా ఉంది, ఎంత అసలు ఆయిల్గా ఉందా లేదా, నిజంగా మనం ఇక్కడ పూరి టేస్ట్ చేయొచ్చా లేదా, ఆలు కర్రీ ఎలా ఉంది, ఇలాంటివన్నీ టేస్ట్ చేసి చెప్పడమే ఫుడ్ మంక్స్ అంటే. సో దట్స్ వై ఇంత తొందరగా, అంటే పెట్టిన ఛానల్ స్టార్ట్ చేసిన 2-3 మంత్స్లోనే ఆల్మోస్ట్ 5,000 సబ్స్క్రైబర్స్తో 1.2 మిలియన్ వ్యూవర్షిప్తో దిస్ ఈజ్ వాట్ వీ హ్యావ్ అచీవ్డ్. అండ్ ఓన్లీ బికాస్ ఆఫ్ యూ గైస్ ఆల్ ద వే హైదరాబాద్ నుంచి వైజాగ్కి వచ్చింది మీ వల్లనే. సో ద ఫస్ట్ బైట్ ఆఫ్ పూరి హియర్. మై గాడ్, వన్ ఆఫ్ ద బెస్ట్ ఆలూ పూరి ఐ హ్యావ్ ఎవర్ టేస్టెడ్. హైదరాబాద్లో నేను చాలా చోట్ల పూరి తిన్నాను, చట్నీస్లో కూడా తిన్నాను పూరి. నో వన్ కెన్ బీట్ దిస్. మరి ఈ రోజు ఇలా కుదిరిందా లేకపోతే రోజు ఇలానే ఉంటుందో తెలియదు కానీ, అండ్ దట్ క్యారెట్, పచ్చిమిర్చి, ఆ బఠానీ, ఆలు, ఆనియన్ అండ్ దట్ ఆ థిక్ పేస్ట్ ఏదైతే, ఆ థిక్ సాలిడ్ పేస్ట్ ఏదైతే ఉందో ఆ ఆలు కర్రీ కుక్ చేయడానికి అమేజింగ్. ఇప్పుడు వైజాగ్ అనేది ఫుడ్ లవర్ స్పాట్, ఒక ఫుడ్ లవర్ ప్లేస్. ఫుడ్ అంటే వైజాగ్ అంటే ఫుడ్, అంటే వార్మ్నెస్ అంటే వైజాగ్, వార్మ్నెస్ అంటే ఫుడ్. సో ఫుడ్ బ్రింగ్స్ టుగెదర్ అన్నాం కదా. సో హైదరాబాద్ నుంచి మేము వైజాగ్ రావడానికి మాకు ఈ ఫుడే కారణం. అండ్ మేము వచ్చినందుకు మాకు వచ్చిన రెస్పాన్స్ కానీ, రెస్పెక్ట్ కానీ, ఆ హాస్పిటాలిటీ కానీ, నెవర్ ఎవర్ ఐ హ్యాడ్ సీన్ దిస్ హాస్పిటాలిటీ బిఫోర్. సో వైజాగ్ పీపుల్, ఫుడ్ మంక్స్ loves you. Food monks really loves you and we want to pay this tribute by making videos. An ultimate combination. పొద్దున బ్రేక్ఫాస్ట్కి మనకి పొంగల్ విత్ దట్ పెప్పర్, ఆ మిరియాలతో చేసిన పొంగల్ తింటే మాత్రం అదిరిపోతుంది. సో ద ఫస్ట్ బైట్ ఆఫ్ పొంగల్ ఇక్కడ. వావ్ గైస్, వావ్. కోయంబత్తూరు, కొడైకెనాల్, ఊటీ ఇట్లాంటి ప్లేసెస్లో, ఉడిపి ఇట్లాంటి ప్లేసెస్లో పొంగల్ చాలా ఫేమస్. యాజ్ ఇట్ ఈస్గా సేమ్ టేస్ట్ ఈ బౌల్లో ఉంది. నెవర్ మిస్ పొంగల్ హియర్. వీఆర్ దేర్ ఆన్ ఫేస్బుక్, రీసెంట్గా ఫేస్బుక్ పేజ్ కూడా స్టార్ట్ చేసాము. వీఆర్ దేర్ ఇన్ ఇన్స్టాగ్రామ్, వీఆర్ దేర్ ఇన్ ట్విట్టర్. సో మీరు ఈ మూడింటిని ఫాలో అవ్వండి. Facebook, Instagram, Twitter, we are there on all three of the social media platforms and the YouTube. So ఈ 4ని కంబైన్ చేస్తే ఫుడ్ మంక్స్. సో ఈ 4ని మీరు ఫాలో అవ్వండి ఫర్ సమ్ ఎక్సైటింగ్ కంటెంట్ అండ్ అప్డేట్స్. ప్లీజ్ కీప్ ఫాలోయింగ్ and never miss an update. Please click on the bell icon for not missing any updates. And if you really like this video, please watch it and share it with your friends and family. Bye bye.